నాకు నీకు మధ్య ఒక పసిదాని ప్రాణం ఉంది. నాకు నువ్విచ్చే సంతోషం ఖరీదు దాని ప్రాణం. ఆ శిరీషని మాకు అడ్డం లేకుండా చేయండ్రా అంటే పాపని కిడ్నాప్ చేస్తారా? మర్యాదగా పాపని వదిలిపెట్టండి. అలాగే మేడం, 10 లక్షలు పంపించండి. వాడికి రావాల్సింది వాడికి వచ్చేసింది, మరి నాకు రావాల్సింది ఇంకా రాలేదేంటి? ఈరోజు మన టైం బాగుంది, అనుకోగానే అన్ని కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. ఎప్పుడో జరగాల్సిన ఫస్ట్ నైట్ బాగా లేటుగా జరుగుతుంది. పర్వాలేదు, లేటెస్ట్గా చేసుకుందాం. డబ్బు తెచ్చావా? తీసుకొచ్చాను. పాప ఎక్కడ? ముందు డబ్బు. పాపను చూసాక డబ్బు చూపించకపోతే ఏ ఈ డబ్బులు వద్దా? వాకిలి వరకు వచ్చిన లక్ష్మీదేవిని ఎవరైనా వద్దంటారా? అయితే పాపను చూపించు. రా 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 లక్ష్మీదేవి, అదుగు అక్కడుంది. ఈ బాంబు ఎవరు ఆపేశారు? ఇంత దగ్గరగా ఉండటం బాగుంది కదా, ఇంకా దగ్గరైతే మరింత బాగుంటుంది. రా 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 రా. ఆ బాంబు ఏంటి? పాపను చంపేద్దాం అనుకున్నారా? మీరు మాట తప్పితే మేం మాట తప్పకూడదుగా. నువ్వు టైంకి వచ్చావు కాబట్టి అందులో టైం ఆగిపోయింది, లేదంటే దానిపైన చేసేది. డబ్బివ్వు. ఆగు, మమ్మల్ని మోసం చేస్తావే?
పిలువగానే వచ్చింది నీ కోరిక తీర్చడానికి కాదురా, ఆ బిడ్డను కాపాడుకోవడానికి, నేనిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి. ఏయ్! ఎక్కడికే పోయేది? మనుషుల మధ్య నీలాంటి మృగాలు బ్రతకూడదు. సాటి మనిషి బ్రతుకు కోరుకుంటే అది బ్రతుకు. ఆ ప్రాణాలతో ఆడుకునే నీలాంటి వాడికి బ్రతికి అర్హత లేదు. చావరా. శ్రీధర్! శ్యామ్! 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 నమ్మించి మమ్మల్ని మోసం చేస్తారంటే ఉండండి. శ్యామ్! శ్యామ్! ఇప్పుడు తీసుకెళ్ళండి దాన్ని. ఇంకా దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. దాంతో పాటు మీరు చావండి. ఏం చేస్తున్నావు? బాంబు పేలుద్ది.
అమ్మా 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 గౌరీ మీద ప్రేమ నటిస్తూ ఆ ఇంటికి చేరే ప్రయత్నం చేస్తుంది. దాని నీడ కూడా ఆ ఇంటి మీద పడటం నాకు ఇష్టం లేదు. నీ స్థానం నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ ఇంటి కోడలి స్థానం మా శిరీషదే. అదే 2 రోజుల్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. చెప్పు పిన్ని, పాపకేం ప్రమాదం లేదుగా? లేదు. తనకేం గాయాలు కాలేదుగా? లేదు. ఏంటి నేనింత కంగారుగా మాట్లాడుతుంటే నువ్వంత నిదానంగా మాట్లాడుతున్నావు? అసలు ఎక్కడున్నావు? ఇంటికొచ్చాను. పాపకేం ప్రమాదం లేదు, ప్రశాంతంగా నిద్రపోతుంది. మరి నువ్వేంటి అలా ఉన్నావు? నువ్వు చెప్పింది నిజమే పిన్ని. శిరీషకి పాప అంటే చాలా ఇష్టం. పాప ప్రమాదంలో ఉంది అంటే ఆలోచించకుండా చావుకే ఎదురెళ్ళింది. అది వెళుతుంది పాప కోసం కాదు, ఆ ఇంట్లో స్థానం కోసం. నా కూతురు స్థానంలోకి రావడానికి అది వచ్చిన అవకాశాన్ని దేన్ని వదలటం లేదు. ఇది కూడా అదే. ఏ దాని నటనకి నీకు జాలేసిందా? సంజయ్ని తనకి త్యాగం చేసి నీ దారి నువ్వు చూసుకోవాలనిపించిందా? అదే దాని గొప్పతనం. అవకాశం వస్తే అందర్నీ నమ్మిస్తుంది. కన్న తండ్రి రఘునే సంజయ్ గురించి కాకుండా తన గురించి ఆలోచించేలా చేసింది అంటే అర్థం చేసుకో. ఏంటి మాట్లాడవే? ఓ, నువ్వు వాళ్ళ దారిలోకే వెళ్తున్నావా? నేనొకరి దారిలో ఎప్పుడూ నడవను. నాకంటూ ఒక దారి ఉంది. ఏ దారి? చెప్పటం కన్నా చేసి చూపిస్తేనే బాగుంటుంది కదా. ఉంటాను పిన్ని. గౌరీ స్కూల్ నుంచి వచ్చేసిందా? వచ్చి నిద్రపోతుంది. అప్పుడే నిద్రపోతోందా? పగలసలు నిద్రపోదే. నిద్రకి తెలీదు కదా రాత్ర పగల అనేది. ఈ తింగర్ సమాధానాలు చెప్తేనే నాకు మండేది. ఏమైంది? ఎప్పుడూ లేంది ఇలా నిద్రపోతోందేంటో. మధ్యాహ్నం స్కూల్లో సరిగ్గా తిందో లేదో, నిద్ర లేవగానే నన్ను పిలు. అలాగే అత్తే.
ಚೆನ್ನಾಗಿದ್ದಾರಾ? బాగున్నారా అన్నాను. హాస్పిటల్లో ఉన్నాను అంటే ఇంకా బాగాలేదనేగా అర్థం. ఓకే, తగ్గలేదా? సరే, ఎదుటి వాళ్ళు మాట్లాడితే వినే ఓపికైనా ఉందా? మధ్యలో వచ్చాను కాబట్టి మొదట మీ గురించి పెద్దగా తెలీదు. పెద్దగా ఏంటి, అస్సలు తెలీదు. తర్వాత అంతా తెలిసింది. మీ గురించి తెలిసాక నా గురించి మీకు తెలిసేలా చేయటం నా బాధ్యత అని నాకు అర్థమైంది. అందుకే ఇలా వచ్చాను. నా పేరు కస్తూరి, కన్నడ కస్తూరి. మాది కర్ణాటక. బెంగళూరులో ఉన్న సంజయ్ గారి ఆఫీస్లోనే పనిచేస్తున్నాను. జాయిన్ అవ్వటానికి వెళ్ళిన మొదటి రోజు మొదటిసారి ఆయన క్యాబిన్లో ఆయన్ని ఫస్ట్ టైం చూశాను. ఇక్కడేదో చిన్న ఫీలింగ్, అప్పుడు ఫీలింగ్ అర్థం కాలేదు. 4 రోజుల తర్వాత ఆయన హైదరాబాద్కు వచ్చేశారు. ఆ విషయం నాకు తెలీదు. ఆఫీస్కి వచ్చాను. అలవాటు ప్రకారం చూడాలని ఆయన క్యాబిన్కి వెళ్ళాను. కనిపించలేదు. అడగడానికి సిగ్గుపడి అంతా వెతికేశాను. కనిపించలేదు. కంగారు. ఈసారి ఇక్కడ ఏదో బాధ. తనని చూడాలని తపన. అప్పుడు అర్థమైంది నేను సంజయ్ని లవ్ చేస్తున్నాను అని. అప్పటికి నాకు తెలీదు తనకు పెళ్ళైంది, కూతురు కూడా ఉందని. ఆ ప్రేమ అలా అలా పెరుగుతూ వచ్చింది. సంజయ్ బెంగళూరు వస్తే హ్యాపీ డేస్, లేదంటే బ్యాడ్ డేస్ అన్నట్లు అలా రోజులు గడిచిపోయాయి. నా అదృష్టం అన్నట్టు సంజయ్ ఈ మధ్య బెంగళూరు వచ్చి దరిదాపు 2 months ఉన్నాడు. మాట కలిసింది, చనువు పెరిగింది, ప్రేమ పెరిగింది. ఆ తర్వాత ఓ ఫంక్షన్కి వెళ్ళొస్తుంటే మా ఇద్దరి మధ్య వచ్చిన కెమిస్ట్రీ కూడా జరిగింది. ఆ తర్వాత పెళ్లి విషయం, పాప విషయం అన్నీ తెలిసాయి. చనిపోదాం అనుకున్నాను. కానీ ఒక్క క్షణం ఆలోచించాను. ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. తన జీవితంలో ఎవరుంటే నాకెందుకు? నా జీవితంలో తనుండటం నాకు ముఖ్యం కదా అనుకున్నాను. సో విషయం ఏంటి అంటే, నువ్వు తన భార్యవి కావు. ఇచ్చిన మాట కోసం భార్యవి కూడా కావాలి అనుకున్నావు. చెప్పటం అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంకేం లేనట్టే. నా గురించి తెలుసు అన్నావు, కానీ పూర్తిగా తెలీదని అర్థమైంది. కనిపించడానికి చాలా సాఫ్ట్గా ఉంటాను. వర్క్లోకి దిగితే చాలా హార్డ్గా ఉంటాను. బహుశా నీలాంటి వాళ్ళు తట్టుకోలేనంత హార్డ్గా ఉంటాను. శిరీషాని నువ్వింకా పూర్తిగా చూడలేదు. చూడాల్సిన అవసరం లేదు. సంజయ్కి భార్యనే చూపిస్తాను. నన్ను కాదని ఎలా చేసుకుంటావో నేను చూస్తాను. ఓడిపోతావు. గెలిచి చూపిస్తా. ఛాలెంజ్. ఛాలెంజ్. కిడ్నాప్ చేశారు. 10 లక్షల డబ్బులు అడిగితే నువ్విచ్చి పాపను తెచ్చా. అది నేను నమ్మాలి. ఏమోదనా, కస్తూరి నిజం చెప్పినా నువ్వు నమ్మవా? మంచిగా మారిన తర్వాత కూడా నా కొడుకు తప్పు చేశాడు అని నమ్మించిన దీని మాట నేనెప్పటికీ నమ్మను రేఖ.